హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్టి యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. అలాగే ఇటువంటి కంటెంట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మరి షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి 40 మెసేజెస్ 40 మాస్టర్స్ పుస్తకంలో శివ మాస్టర్ స్వాధ్యాయం గురించి చెప్పిన విషయం తెలుసుకుందాం ఇప్పుడు. మరి ఏం చెప్పారంటే, పుస్తకాలు స్వాధ్యాయం పుస్తక పఠనం ఎలా చేయాలంటే యుద్ధ ప్రాతిపదికన స్వాధ్యాయం అనేది చేయాలి. అది ఒక ఉత్తమమైన ధ్యాన స్థితి అని చెప్పారు ఫ్రెండ్స్. అంతేకాకుండా మనము ఎన్ని పుస్తకాలు చదివితే మన ఎరుక చైతన్యం అనేది అంత చక్కగా పెరుగుతుంది. ఎన్ని పుస్తకాలు కావాలంటే అన్ని పుస్తకాలు, ఎందుకంటే మనము రచయిత అంటే ఆ పుస్తకంలో మనము లీనమైపోయినప్పుడు అది ఒక ధ్యానమే. అంతేకాకుండా ఆ రచయిత యొక్క అవగాహనలో మనము కూడా వెళ్ళిపోతాము, అవునా కదా? మరి అందుకని అన్ని పుస్తకాలు, మీ పత్రిజీ సారు మీకు పుస్తకాలు చదవండి అని సూచించినది నాకు చాలా ఇష్టమైనది అని చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఎంత గొప్పగా చెప్తూ ఉన్నారు చూడండి, అవునా? మనల్ని పుస్తకాలు చదువుతూ ఉంటే మనము ఆలోచన రహిత స్థితికి వెళ్ళిపోతాం. చూడండి, మనం పుస్తకం చదువుతూ ఉంటే ఎటువంటి ఆలోచన లేకుండా అక్కడ ఏం చదువుతున్నామో దాని మీదే మన దృష్టి ఉంటుంది, పక్కకు వెళ్ళదు. వర్తమానంలో ఉన్నట్లు మనం ఏం చేస్తూ ఉన్నామో దాని మీదే ఉంటాం. అందుకనే ఆలోచన రహిత స్థితికి కూడా చేరుకోవడానికి మనకు పుస్తకాలు ఉపయోగపడతాయి అని ఎంతో చక్కని మెసేజ్ ఇచ్చారు కదా ఫ్రెండ్స్. మరి ధ్యానం చేయండి, చక్కగా పుస్తక పఠనం చేయండి, మన చైతన్య స్థాయిలను పెంచుకోండి అని చెప్పారు. మరి అలాగే ధ్యానం చేసే పద్ధతి ఎలా? మరి చక్కగా సుఖస్థిరాసనంలో కూర్చోవాలి. కింద కూర్చునే వాళ్ళైతే, పైన కూర్చునే వాళ్ళైతే కాళ్ళు రెండు క్రాస్ చేసుకోవాలి, వేళ్ళలో వేళ్ళు పెట్టుకోవాలి, కళ్ళు రెండు సుతారంగా మూసుకోవాలి. మరి మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. అలా గమనిస్తూ ఉంటే చక్కగా మనము ఆలోచనారహిత స్థితికి చేరుకుంటాము. అదే ధ్యాన స్థితి, అదే ఆత్మస్థితి. థ్యాంక్ యూ.